కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి భావన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్ జె వెంకట్రావు నూతన కమిషనర్ కు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరేందుకు వచ్చిన కమిషనర్ భావనకు బదిలీపై వెళుతున్న కమిషనర్ జె వెంకట్రావు, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, వివిధ విభాగాధిపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందించాలన్నదే తన ప్రధాన కర్తవ్యమన్నారు. ముఖ్యంగా ప్రజల కనీస అవసరాలైన మంచినీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 4 స్మార్ట్ సిటీలలో ఒకటైన కాకినాడకు కలలకు కాణాచిగా ప్లాంట్ సిటీగా పేరుందని, అలాంటి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. దేశంలోనే కాకినాడ నెంబర్ 1 స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇక్కడ సమర్థులైన, అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారని, అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు. Encroachments are happening and it is illegal, then obviously illegal things should not be tolerated by anybody. And I am strictly against any sort of encroachment which is first which is illegal, second which is causing lot of problem and harm to normal city development and other agendas or projects which otherwise a city could have. So definitely we'll go by a focused and planned approach towards all these kind of issues.